ఎందుకంటే మూసి పుట్టుకునే అనంతగిరి హిల్స్ కదా వికారాబాదు. అవును. మరి అక్కడ నుంచి వస్తున్నవి తర్వాత సౌత్ కి వెళ్తే ఈసీ ట్రిబ్యూటరీ అన్నమాట. ఈసీ ట్రిబ్యూటరీ మూసీ నదికి బాపుకోట్ దగ్గర కలుస్తుంది. ఆ ఈసీ నది దగ్గర అక్కడ ఆ చంద్రవేల్ దగ్గర నుంచి ఎంత వస్తున్నాయి నీళ్లు అవి కూడా మొత్తం అంతా అవగాహన ఉంది. మొత్తం రిటర్న్ లో ఉంది. ఎన్ని సెంటీమీటర్ నీళ్లు పడితే ఎన్ని క్యూసెక్స్ ఇన్ఫ్లో అవుతుంది, ఎంత అవుట్ఫ్లో చేయాల్సి వస్తుంది అని మొత్తం అవగాహన ఉంది. అది కాకుండా అందులో ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దాని హోల్డింగ్ కెపాసిటీ ఎంత, రిజర్వాయర్ ది ఎంత విడుదల చేయాల్సి వస్తుంది, మొత్తం క్లియర్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఒఫీషియల్ గా ఎన్ని ఉన్నాయి, రికగ్నైజ్ చేసినవి, తీయనివి, అన్రికగ్నైజ్డ్ గా ఇంకెన్ని ఉన్నాయి, అంత మన అవగాహనలో ఉందే. ఏమండి అంత షాక్ తింది, అంత హడలిపోతున్నారు ఎండి గారు? నథింగ్. ఇట్ ఈస్ ఎ టోటలీ లేమ్ ఎక్స్క్యూజ్. ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటాను నేను. ఇంకా దీని మీద మెట్రో వాటర్ బోర్డు దీనికి సంబంధించిన బాధ్యత వహించాలంటారా? పూర్తి బాధ్యత, పూర్తి. అండ్ ఇంకా అది కాకుండా ఇప్పుడు ఈ 2 జలాశయాలేమో మధ్యలో ఒక ఉత్తర్వులు జారీ చేసి హైడ్రాకి పెట్టారు. ఈ 2 రిజర్వాయర్లు తీసుకెళ్లి, అసలు రిజర్వాయర్లు అన్నది ఫ్లడ్ గేట్స్, డ్యామ్స్, ఆ అవగాహన హైడ్రాకు ఉంటదా? వాటర్ బోర్డ్ లో ఉన్న ఇంజనీర్స్, డైరెక్టర్స్, టెక్నికల్ డైరెక్టర్స్ వాళ్ళకు ఉంటదా? సడన్ గా వాళ్ళకి హైడ్రాకి ఇచ్చేస్తే వాటర్, ఐ మీన్ దాన్ని ఏంటి వాటర్ ఏమిటంటే సమగ్ర ప్లానింగ్ అవన్నీ చాలా కరెక్ట్ గా ఉండాల్సి వస్తుంది, లేకపోతే మనం ముప్పులో ఉంటాం ఇట్లాగా. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే చూడండి, ఇది మాక్సిమం ఫ్లడ్ ఎఫ్టిఎల్ అన్నది ఒకటి ఉంటుంది, దానికి ఒక కెపాసిటీ అంటూ ఉంటది. అట్లాగే హై ఫ్లడ్ లెవెల్ అంటే మాక్సిమం వాటర్ లెవెల్ ఉంటుంది, దానికి ఇంకో కెపాసిటీ ఉంటది. మధ్యలో ఉన్నది ఏంటి? ఫ్లడ్ మోడరేటింగ్ కెపాసిటీ. ఇప్పుడు వీళ్ళు దాస్తున్నది ఏంటి? వీళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ దాస్తున్నారు. ఏమి జలాశయాలు నిండలే, ఒఫీషియల్ ఫిగర్ ప్రకారం తీసుకుంటే జలాశయాలు నిండకుండానే ఓపెన్ చేసిండ్రు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, గత 10 ఏళ్లుగా చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా ఏం చెప్పట్లే. ఎందుకు అంటే అలనాడు చేసినప్పుడు దానికి ఏదైతే ఎఫ్టిఎల్ కి ఒక కెపాసిటీ పెట్టారో ఆ కెపాసిటీ కూడా నిండలేదు అసలు. ఇంకా ఫ్లడ్ మోడరింగ్ కెపాసిటీ పెడితే 12 TMCFT ఉస్మాన్ సాగర్ కెపాసిటీ మొత్తం, దాంట్లో ఇప్పుడు సగం కూడా లేకుండానే వీళ్ళు ఇంత నీళ్ళు వదిలేశారు. ఎందుకు వదిలేరంటారు? ఎందుకు అంటే చెప్తాను. ఎందుకు అంటే వాళ్ళకి జగా లేదు అక్కడ. ఎందుకు అంటే చాలా బడా జేబులన్నీ అందు లోపల ఉన్నాయి. బడా జేబులు, కాళ్ల దగ్గరికి, మోకాళ్ళ దగ్గరికి నీళ్ళు వచ్చేస్తాయి కదా. మరి హుసరాబాద్ లో రావచ్చు, చాదర్ ఘాట్ లో రావచ్చు, వస్తున్న బస్సులోని ప్రజలే కదా, ఎయిర్పోర్ట్ కాదు కదా అది, బస్సులో వెళ్తున్న వాళ్లే కదా, వాళ్ళు మునగొచ్చు. కానీ బడా జేబు గల వాళ్ళ మోకాళ్ళ దగ్గర, కాళ్ల దగ్గర నీళ్లు రాకూడదు. వాళ్ళు వ్యూ అన్నమాట, రిజర్వాయర్ వ్యూ వాళ్ళది, ఆ అపార్ట్మెంట్స్. ఇంకా ఈ 3 రకాలవి ఉన్నాయి ఇప్పుడు రిజర్వాయర్స్ లో. కరెక్ట్ ఆఫీషియల్ గా మాట్లాడుతున్నా నేను, ఏది ఆఫీషియల్ కాకుండా చెప్పట్లేదు. అయితే ఈ 2 రిజర్వాయర్స్ ఏవైతే మనకి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో ఒఫీషియల్ గా ఆర్టీఐ కింద వాళ్ళు మ్యాప్లు ఇచ్చారు. అందులోనే వాళ్ళు 100 కి పైగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇంకా మేము విజిట్ చేసినప్పుడు కూడా ఇంకా చూసాం, అన్రికగ్నైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ ఇంకిన్ని ఉన్నాయి. రీసెంట్ గా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనంత ఫంక్షన్ హాల్ గాని, అక్కడ పట్నం గారి అది రాక్స్ మీద కూర్చుని ఉన్నారు ఆయన, అది గాని, వైఎస్ఆర్ ఫామ్ హౌస్ గాని అన్ని మేము ఆన్ రికార్డ్ పెట్టాం. మేము ఆన్ రికార్డ్ పెడుతున్నా నేను అన్ని. దట్ ఆర్ ఆల్ ఇన్ ది ఎఫ్టిఎల్. సంధ్యా గార్డెన్స్ ఇన్ ది ఎఫ్టిఎల్ వెళ్ళి చూడడం జరిగింది, సాటిలైట్ జరిగింది, అన్ని జరిగినాయి. రంగనాథ్ గారికి మ్యాప్ తో సహా మొత్తం చూపించడం జరిగింది. సో చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ 2 రిజర్వాయర్స్ లో 100కి పైగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. అది కాకుండా వీళ్ళ ఒరిజినల్ విస్తీర్ణ ఏదైతే ఉన్నదో ఆ విస్తీర్ణకి 40% కి పైగా మొత్తం భూమి అన్నమాట ల్యాండ్ ఫిల్ అయిపోయింది. అది ఇప్పుడు ఇంత ఉందంటే ఇక్కడ దాకా ల్యాండ్ ఫిల్ అయిపోయింది అన్నమాట. అంటే ఏంటి, హోల్డింగ్ కెపాసిటీ ఇంతనే అయిపోయింది కదా ఇప్పుడు. అది కాకుండా సిల్ట్, ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్స్ మూలాన సిల్ట్ కూడా ఎక్కువ జమ అవుతుంది. ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే, ల్యాండ్ ఫిల్ లేకపోతే కింద సిల్ట్ కూడా ఎక్కువ జమ కాదు కదా. ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఆ భూమి, ఆ విస్తీర్ణ ఇంత ఉండి ఇంత తగ్గిపోయిందంటే ఇక్కడ అంతా భూమి పెరుకుపోయి ఉన్నదో, అక్కడ వాళ్ళేమో ఇల్లు కూడా, ఫార్మ్ హౌస్ ఉండొచ్చు, ఫార్మ్స్ ఉండొచ్చు, క్రికెట్ గ్రౌండ్లు ఉండొచ్చు అని ఉండొచ్చు అక్కడ. అరే ఇంకా చెప్తున్నా, రెడీమిక్స్ ప్లాంట్స్ ఉన్నాయి.
అక్కడ ఓకే, కొత్వాల్ కూడా అంతా మేము చూసి వచ్చిన చోట. సో ఈ తగ్గిపోయిన హోల్డింగ్ కెపాసిటీకి వీళ్ళు ఇప్పుడు నిండిపోయిందోహో అని గేట్లు ఎత్తేస్తున్నారు.